బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నిజామాబాద్ లో 50 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. దీనితో పాటు న్యాక్ మున్సిపల్ కార్పొరేషన్ భవనాలను, అధునాతన వైకుంఠధామాన్ని, రఘునాథ చెరువు ట్యాంక్ బండ్ను మంత్రి ప్రారంభించనున్నారు. కేటీఆర్ రాక సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇక మంత్రి కేటీఆర్ ఉదయం 10:30 హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11:15 నిజామాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ లో ఆవరణలోని హెలిప్యాడ్ లో దిగుతారు. ఇక అనంతరం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ కు తిరిగి పయనమవుతారు. కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. సభ ఏర్పాట్లను నిన్న ఎమ్మెల్యేలు బీగల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు పరిశీలించారు. నిజామాబాద్ లోని ఐటీ టవర్ ను మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆకట్టుకునే రీతిలో నిర్మించారు. ఇక గ్రౌండ్ ఫ్లోర్ తో కలుపుకుని 3వ అంతస్తులో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఎకరం భూమిలో ఐటీ టవర్ ను డిజైన్ చేశారు. మిగిలిన 2.5 ఎకరాల భూమిని భవిష్యత్తులో ఐటీ టవర్ ను విస్తరణకు ఉపయోగించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నిజామాబాద్ లో 50 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. దీంతో పాటు న్యాక్ మున్సిపల్ కార్పొరేషన్ భవనాలను, అధునాతన వైకుంఠధామాన్ని, రఘునాథ చెరువు ట్యాంక్ బండ్ను మంత్రి ప్రారంభించనున్నారు. కేటీఆర్ రాక సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇక మంత్రి కేటీఆర్ ఉదయం 10:30 హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11:15 నిజామాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ లో ఆవరణలో హెలిప్యాడ్ లో దిగారు. అనంతరం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ కు తిరుగు పయనమవుతారు. కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. సభా ఏర్పాట్లను నిన్న ఎమ్మెల్యేలు బీగల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు పరిశీలించారు. నిజామాబాద్ లోని ఈ ఐటీ టవర్ ను మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆకట్టుకునే రీతిలో నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్ తో కలుపుకొని 3 అంతస్తులతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇక ఎకరం భూమిలో ఐటీ టవర్ ను డిజైన్ చేశారు. మిగిలిన 2.5 ఎకరాల భూమి భవిష్యత్తులో ఐటీ టవర్ ను విస్తరణకు ఉపయోగించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ. నిజామాబాద్ లో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీ టవర్ నిర్మాణం పూర్తయింది. అత్యాధునిక టెక్నాలజీ, కార్పొరేట్ హంగులతో విశాలమైన గదులతో నిర్మించిన ఈ టవర్ ను ఈ రోజు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేశారు. ఎక్కడెక్కడ ఇటు మంత్రి కేటీఆర్ రాకతో మొత్తం నిజామాబాద్ నగరం అంతా అత్యంత గులాబీమయం అయింది. మొత్తం ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు, భారీ కటౌట్లతో కూడా మొత్తం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అయితే ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత, అలాగే ఎమ్మెల్యే గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్లను పూర్తిగా పరిశీలించారు. అయితే హెలికాప్టర్ ద్వారా ఉదయం 11:10 హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు చేరుకుంటారు. అనంతరం అక్కడ ఏదైతే నూతనంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్ పక్కనే ఏర్పాటు చేసినటువంటి ఐటీ హబ్ కూడా కేటీఆర్ ప్రారంభించారు. దాంతో పాటు జిల్లా కేంద్రంలో ల్యాబ్ సెంటర్, అలాగే మీ ట్యాంక్ బండ్,
3 వైకుంఠ ధామాలను కూడా మంత్రి ప్రారంభించినారు. అయితే కేటీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా మొత్తం ఎక్కడెక్కడ పోలీసులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడ అడ్డుకోకుండా ఉండేందుకు కూడా ముందస్తుగా ప్రతిపక్ష నాయకులను కార్యకర్తలను అర్ధరాత్రి నుంచి అరెస్ట్ చేశారు. ఎక్కడెక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఐటీ టవర్ ప్రారంభించిన అనంతరం కేటీఆర్ పారిశుద్ధ్య కార్యక్రమాలతో కలిసి భోజనం చేయనున్నారు. అనంతరం 2 గంటల 30 నిమిషాలకు పల్లెనికి కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో కేటీఆర్ నిజామాబాద్ నగర ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అయితే దీంతో పాటు ఈ మొత్తం నిజామాబాద్ జిల్లాలో ఐటీ టవర్ కార్యకలాపాల వరకు ఇప్పటికే 15 కంపెనీలు కూడా వచ్చే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది టాస్క్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో నిర్వహించినటువంటి ఐటీ జాబ్ మేళలకు అనూహ్య స్పందన కూడా వచ్చింది. 12,000 మంది అభ్యర్థులు జాబ్ కు ఆ మేళకు హాజరు కాగా 280 మంది సెలెక్ట్ అవగా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ రోజు వారికి నియామక పత్రాలను కూడా అందించనున్నారు. ఐటీ టవర్ ను శంకుస్థాపన చేసిన దగ్గర నుండి విదేశీ కంపెనీలను ఇక్కడికి రప్పించేందుకు కూడా ఎమ్మెల్సీ కైతా పెద్ద కృషి చేశారు. అందులో భాగంగానే అంతర్జాతీయ కంపెనీలు కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐటీ టవర్ తో ఒక్కో చైర్ కు ప్రభుత్వం 3,000 నెలకు 3,060 రూపాయలు కూడా కేటాయించింది. కేవలం ఐటీ ఉద్యోగులే కాకుండా ఈ కంపెనీ ఈ ఐటీ టవర్ లో 10వ తరగతి అలాగే పీజీ చదువుతున్న విద్యార్థులకు కూడా అవకాశం కల్పించనున్నారు. అయితే టాస్క్ ద్వారా కూడా వారికి శిక్షణ ఇవ్వనట్లు కూడా తెలుస్తుంది. వీరితో పాటు వికలాంగులకు కూడా ప్రత్యేక కోటా కూడా కల్పిస్తామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరో జాబ్ మేళ కూడా ఈ నెల 29న నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ జాబ్ మేళలో కూడా అమెజాన్, హెచ్డిఎఫ్సి, గూగుల్, టెక్ మహీంద్రా, ఐబీ వంటి కూడా మొత్తం 52 కంపెనీలు కూడా వస్తున్నట్లు కూడా ఇక్కడ నాయకులను చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రోజు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఐటీ హబ్తో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.